తెలంగాణ విద్యుత్ కమిషన్ పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో జరిగినటువంటి అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని స్పష్టం చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏకపక్షంగా వ్యవహరించారని ఆ పిటిషన్లో తెలిపారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ శాఖను ప్రస్తావించారు. తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలంటూ కూడా ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, శర్మ చెప్పండి. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు వివాదం రోజు రోజుకు హీట్ పెరుగుతోంది. విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తీసింది. దీనిపైన ఒక కమిషన్ ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసిన ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఈ కమిషన్ ఒక లేఖ కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కు ఒక లేఖ రాశారు. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలన్నారు. ఆయన ఘాటువైన లేఖను జస్టిస్ నరసింహారెడ్డికి వ్యక్తిగతంగా లేఖ రాశారు. ఈ కమిషన్ ఏర్పాటు అన్నది రాజ్యాంగ విరుద్ధం, అలాగే కమిషన్ చైర్మన్ గా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉండజాలరు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా 12 పేజీలతో కూడినటువంటి ఒక లేఖను కూడా నరసింహారెడ్డికి రాశారు. ఆ లేఖ రాసిన తర్వాత ఈ వివాదం మరింత వివాదాస్పదమైంది. దీని నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. దీనికి సంబంధించి నిన్న పిటిషన్ దాఖలు చేశారు. అది ఇంకా నెంబర్ కావాల్సి ఉంది. వస్తే నెంబర్ అయితే కనుక రేపు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పిటిషన్ లో ఆయన అనేకమైనటువంటి అంశాలు పేర్కొన్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది కమిషన్ ఏర్పాటు అన్నది. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి తుది నిర్ణయాన్ని వెల్లడించినట్టుగా ఆయన ప్రెస్ మీట్ల ద్వారా వెల్లడిస్తున్నారనేటువంటి విషయం చెప్పారు. అదేవిధంగా ఇంధన శాఖ నిబంధనల మేరకు, ఇంధన శాఖ అనుమతుల మేరకు, కేంద్రం సంబంధిత విభాగాల అనుమతుల మేరకే విద్యుత్ కొనుగోళ్లు అన్నది జరిగింది. కాబట్టి ఇందులో ఏ రకమైనటువంటి వివాదాస్పదం లేదు. అప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గాని, జస్టిస్ నరసింహారెడ్డి గాని వ్యక్తిగతంగా తనను ఇబ్బంది పాలు చేసేటువంటి చర్యలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కాబట్టి ప్రతివాదులుగా ఇంధన శాఖను చేర్చారు, అలాగే జస్టిస్ నరసింహారెడ్డిని వ్యక్తిగతంగా చేర్చారు, అలాగే ఈ విద్యుత్ విచారణ కమిషన్ కూడా ప్రతివాదిగా చేర్చారు. మరి ఈ అంశం పైన హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, విచారణ సమయంలో ఏ రకమైనటువంటి విచారణ సందర్భంగా ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అనేటువంటి కూడా మనం చూడాల్సి. శర్మ, మొత్తంగా ఏర్పాటు చేసిన కమిషన్ నే రద్దు చేయమండాన్ని అసలు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా కౌంటర్ ఇస్తున్నారు? వారి స్పందన ఏ విధంగా ఉంది? అసలు కేసీఆర్ కు కమిషన్ న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేదంటూ ఆయన లేఖ రాసిన తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా కేసీఆర్ పైన విరుచుకు పడుతూ వస్తున్నాయి. మరి ఈ సందర్భంలోనే కమిషన్ ఏర్పాటైన తర్వాత, కమిషన్ దానికి సంబంధించినటువంటి విచారణ మొదలు పెట్టిన తర్వాత మరి ఆయనకు దీనికి సమాధానం ఇవ్వాలని కేసీఆర్ ను కమిషన్ కోరింది. దానికి వ్యక్తిగతంగా జస్టిస్ నరసింహారెడ్డి ఈ కమిషన్ చైర్మన్ గా ఉండే అర్హత లేదు అనేటువంటి విషయాన్ని ఆ 12 పేజీల లేఖలో కేసీఆర్ రాశారు. కాబట్టి మరి విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యలను బట్టి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సి. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.